friends, welcome to our channel Physio Queen. This is Dr. Ashwini. ఈ వీడియోలో ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీలో మోస్ట్ కామన్గా యూజ్ చేసే ఎక్విప్మెంట్ అయిన టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఎలక్ట్రోథెరపీ టెన్స్ అంటే ఏంటి, ఈ టెన్స్ ఎన్ని రకాలు, టెన్స్ మిషన్ ఎవరికి వాడతారు, ఈ టెన్స్ ఎవరికి వాడకూడదు, డేంజర్స్ ఏంటి, వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టెన్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టెన్స్ అబ్రివేషన్ ఆర్ ఫుల్ ఫామ్ ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీలో లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్ని యూజ్ చేసి నొప్పిని తగ్గించే మిషన్ ఏదన్నా ఉంది అంటే అది టెన్స్ ఒకటే. ఈ టెన్స్ అనేది నొప్పిని తగ్గించడానికి పేషెంట్ యొక్క సర్ఫేస్ మీద సర్ఫేస్ ఎలక్ట్రోడ్స్ని ప్లేస్ చేసి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పల్స్డ్ రెక్టాంగులర్ కరెంట్స్ని యూజ్ చేసి అప్లికేషన్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్ని యూజ్ చేయడాన్నే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటారు. ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీలో 3 టైప్స్ ఆఫ్ కరెంట్స్ యూజ్ చేస్తారు. అవేంటి అంటే లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్, మీడియం ఫ్రీక్వెన్సీ కరెంట్స్, హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్. ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ టెన్స్ అనేది లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్కి ఎగ్జాంపుల్. హాస్పిటల్స్లో ఫిజియోథెరపీ క్లినిక్స్లో యూజ్ చేసే టెన్స్ మిషన్ అనేది థెరపిస్టు పేషెంట్కి ట్రీట్ చేయడం కోసం యూజ్ చేస్తాడు. స్మాల్ బ్యాటరీ ఆపరేటెడ్ మొబైల్ టెన్స్ కూడా ఉంది. ఆ మొబైల్ టెన్స్ వచ్చి పోర్టబుల్, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఇది పేషెంట్స్ యూజ్ చేయడం కోసం కన్వీనియంట్గా ఉంటుంది. స్పెసిఫిక్ స్టిమ్యులేటరీ ఎఫెక్ట్ని జనరేట్ చేయడం కోసం స్మాల్ బ్యాటరీ ఆపరేటెడ్ మిషన్స్ని యూజ్ చేస్తారు. దాన్నే టెన్స్ అంటారు. ఎఫెక్ట్స్ ఆఫ్ టెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే పెయిన్ గేట్ కంట్రోల్ థియరీ మీద, పెయిన్ మోడ్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూజెస్ ఆఫ్ టెన్స్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ గేట్ కంట్రోల్ థియరీ అండ్ పెయిన్ మోడ్యులేషన్. టెన్స్ ఎన్ని రకాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టెన్స్ అనేది 3 రకాలు. అదేంటి అంటే ఫస్ట్ వన్ హై టెన్స్, సెకండ్ వన్ లో టెన్స్, థర్డ్ వన్ బర్స్ట్ టెన్స్. టైప్స్ ఆఫ్ టెన్స్లో హై టెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హై టెన్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హై టెన్స్ అంటే హై ఫ్రీక్వెన్సీ లో ఇంటెన్సిటీ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ని అప్లై చేస్తాం. హై టెన్స్లో హై ఫ్రీక్వెన్సీ లో ఇంటెన్సిటీ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ని అప్లై చేసినప్పుడు ఈ స్టిమ్యులేషన్స్ ఏం చేస్తుందంటే ఇంపల్సెస్ని కాజ్ చేస్తుంది. ఈ ఇంపల్స్ అనేది లార్జ్ డయామీటర్ అండ్ ఎఫరెంట్ ఫైబర్స్తో పాటు క్యారీ అవుతుంది. పెయిన్ గేట్లో సబ్స్టాన్సియా జెలటినోసా వద్ద నాసిసెప్టివ్ ఏ డెల్టా సి ఫైబర్స్ అనేది ప్రీ సినాప్టిక్ ఇన్హిబిషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. హై టెన్స్లో ఫ్రీక్వెన్సీ అనేది హైగా ఉంటుంది, ఇంటెన్సిటీ అనేది లోగా ఉంటుంది. వాటి వాల్యూస్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. హై టెన్స్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 100 హెడ్జెస్ నుంచి 150 హెడ్జెస్ ఉంటుంది. పల్స్ విడ్త్ ఎంత ఉంటుందంటే 100 మిల్లీ సెకండ్స్ నుంచి 150 మిల్లీ సెకండ్స్ వరకు ఉంటుంది. ఇంటెన్సిటీ ఎంత ఉంటుందంటే 12 మిల్లీ యాంపియర్స్ నుంచి 30 మిల్లీ యాంపియర్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు లో టెన్స్ అంటే ఏందో తెలుసుకుందాం. లో టెన్స్లో లో ఫ్రీక్వెన్సీ హై ఇంటెన్సిటీ ఎలక్ట్రికల్ పల్సెస్ని అప్లై చేస్తాం. లో టెన్స్ అనేది షార్ప్ స్టిమ్యులస్ని ఇస్తుంది, లైక్ ఏ మజిల్ ట్విచ్. లో టెన్స్లో లో ఫ్రీక్వెన్సీ హై ఇంటెన్సిటీ అని చెప్పాం. వాటి వాల్యూస్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. లో టెన్స్ ఫ్రీక్వెన్సీ 1 హెడ్జెస్ టు 5 హెడ్జెస్, పల్స్ విడ్త్ 100 మిల్లీ సెకండ్స్ టు 500 మిల్లీ సెకండ్స్, ఇంటెన్సిటీ 30 మిల్లీ యాంపియర్స్ ఆర్ మోర్. టెన్స్లో బర్స్ట్ టెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బర్స్ట్ టెన్స్లో హై ఫ్రీక్వెన్సీ హై ఇంటెన్సిటీ షార్ట్ పల్స్ ఎలక్ట్రికల్ కరెంట్ని యూజ్ చేస్తాం. బర్స్ట్ టెన్స్లో పర్ సెకండ్కి 1 to 5 టైమ్స్ అనేది సిరీస్ ఆఫ్ ఇంపల్సెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈచ్ ట్రైన్ ఆర్ బర్స్ట్ లాస్ట్ ఫర్ అబౌట్ 70 మిల్లీ సెకండ్స్. టెన్స్లో మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెన్స్లో మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో టెన్స్ ఎలక్ట్రోడ్ని ఎక్కడ ప్లేస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టెన్స్ ఎలక్ట్రోడ్ ఎక్కడ పెట్టాలో 3 పాయింట్స్లో తెలుసుకుందాం. టెన్స్ ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రేటర్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో పెట్టాలి. టెన్స్ ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే సైట్ ఆఫ్ పెయిన్, నొప్పి ఎక్కడుంటుందో దానికి ప్రాక్సిమల్గా సూపర్ఫిషియల్ నర్వ్ ఉంటుంది, ఆ ప్లేస్లో పెట్టాలి. టెన్స్ ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్లో థర్డ్ పాయింట్ ఏంటంటే అప్రోప్రియేట్ డర్మటోమ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో పెట్టాలి. టెన్స్లో ఏ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తారు. హాస్పిటల్స్లో ఫిజియోథెరపీ క్లినిక్స్లో యూజ్ చేసే టెన్స్ అనేది సింగిల్ డేలో 40 మినిట్స్ అనేది పేషెంట్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు.
పేషెంట్స్ యూజ్ చేయడానికి కన్వీనియంట్గా ఉండేది వచ్చి పోర్టబుల్ టెన్స్. ఈ పోర్టబుల్ టెన్స్ అనేది కంటిన్యూషన్గా 24 అవర్స్ వరకు కూడా వాడుకోవచ్చు. ఈ పోర్టబుల్ టెన్స్నే కొందరు మొబైల్ టెన్స్ అని, పాకెట్ టెన్స్ అని కూడా అంటారు. టెన్స్ నైట్ టైంలో కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఫ్యాంటమ్ లిమ్ పెయిన్ ఉంటుంది కదా, వీళ్ళకి ట్రీట్ చేయడం కోసం నైట్ టైంలో యూజ్ చేస్తాం. ఇండికేషన్స్ ఆఫ్ టెన్స్. టెన్స్ మిషన్ ఎవరికి వాడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. టెన్స్ మిషన్ అనేది నొప్పిని తగ్గించడానికి వాడతాము. నొప్పి ఉండే కండిషన్స్కి అన్నిటికీ టెన్స్ యూజ్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రానిక్ పెయిన్ సిండ్రోమ్, ఫ్యాంటమ్ లిమ్ పెయిన్, రిఫ్లెక్స్ సింపాథిక్ డిస్ట్రోపీ, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, ఆబ్స్టిక్ పెయిన్. డేంజర్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ టెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డేంజర్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ టెన్స్. టెన్స్ అనేది ఎవరికి యూజ్ చేయకూడదు అంటే, ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా, వాళ్ళకి ఫస్ట్ 3 months వరకు అవాయిడ్ చేయాలి. టెన్స్ అనేది హెమరేజిక్ కండిషన్స్లో కూడా యూజ్ చేయకూడదు. టెన్స్ అనేది ఓపెన్ వూండ్స్ ఉంటుంది కదా, ఆ ఏరియాస్కి అప్లై చేయకూడదు. టెన్స్ మిషన్ అనేది కళ్ళ చుట్టూ ఉండే ఏరియాస్కి అప్లై చేయకూడదు. అలాగే మౌత్ చుట్టూ ఉండే ఏరియాస్కి కూడా అప్లై చేయకూడదు. కెరోటిడ్ సైనస్కి కూడా అప్లై చేయకూడదు. ఈ వీడియోలో టెన్స్ అంటే ఏంటి, టెన్స్ ఎన్ని రకాలు, ఈ టెన్స్ ఎవరికి వాడచ్చు, ఈ టెన్స్ ఎవరికి వాడకూడదు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పాము. నెక్స్ట్ వీడియోస్లో ఫిజియోథెరపీలో, ఎలక్ట్రోథెరపీలో యూజ్ చేసే రిమైనింగ్ ఎక్విప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.